వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ల మీద అండ్ అదే సమయంలోనే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనకు వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతూ ఉంటే పోస్టులు పెడుతూ ఉంటే వాళ్ళు వేధిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాని అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి మీడియా సమావేశంలోనే ఒక ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలు, చేసిన మోసాలు ఏవైతే ఉంటాయో ఆ రెండు ఇట్లా పట్టుకొని ఏం మాట్లాడారు, ఎలా మోసం చేశారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు అని ఇవన్నీ నేను ట్వీట్ చేస్తూ ఉన్నా. మా పార్టీ నాయకులందరూ ట్వీట్ చేస్తారు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, మా అందరూ ట్వీట్ చేస్తారు. తర్వాత మా కార్యకర్తలందరూ ట్వీట్ చేస్తారు, చెయ్యా చంద్రబాబు, ఎంతమంది మీద కేసులు పెడతావో, ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చెయ్యి. ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే మొదటి అరెస్ట్ నా నుంచే జరగాలి, ఎందుకంటే ఫస్ట్ నేనే పెడుతూ ఉన్నా, తర్వాత మా నాయకులు పెడతారు, మా కార్యకర్తలు పెడతారు, ఫస్ట్ నేనే పెడుతూ ఉన్నా. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చెయ్యి, ఫస్ట్ అరెస్ట్ నా నుంచే మొదలెట్టు చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి మీడియా సమావేశంలోనే ఛాలెంజ్ చేశారు. అండ్ ఆయన అన్నట్లే ట్వీట్లు అయితే పెట్టారు. మరి ఇక చూడాలి వాళ్ళ పార్టీ నాయకులు, మిగిలిన కార్యకర్తలు ఎంతమంది ట్వీట్ పెడతారు అని చెప్పి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే యాక్చువల్గా ప్రతి పోస్టు కూడా పార్టీ పేరు మీదే పెట్టండి, దాన్నే నాయకులు కార్యకర్తలు పెడతారు. ఒకవేళ కేసు పెడితే మొదట పార్టీ మీద, పార్టీ అధినేతగా నా మీదే పెట్టాలి. ఎన్ని కేసులు పెడతారో చూద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3-4 డేస్ నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో అదే విషయం అయితే చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు పెట్టే పోస్టుల మీద వాళ్ళ నాయకులు, కార్యకర్తలు, జగన్ గారు పెట్టే పోస్టు, వైసీపీ పెట్టే పోస్టు, వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు షేర్ చేసుకుంటూ వెళ్తే మరి కేసు అంటూ పెడితే మొదట జగన్ గారి మీదనే పెడతారా, లేకపోతే మళ్ళీ అతను వదిలిపెట్టేసి మిగిలిన వాళ్ళ మీద పెడతారా అన్న విషయం అయితే చూడాలి. పెడితే మొదటి కేసు నా మీదే పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో చూద్దామంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు మీడియా సమావేశంలోనే సర్కార్కి అయితే ఛాలెంజ్ చేశారు.